నమస్తే, వెల్కమ్ టు ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, పోటెత్తిన భక్తులు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదం, సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల నాయకులు. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఒక్కసారిగా విమానం కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో విమానంలో ఉన్న 6 మృతి చెందినట్లు నిర్ధారించారు డీజీసీఏ. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి ఆకస్మిక మృతిని తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాం. వారి మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటు. రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో ఒక విశేష అనుభవం కలిగినటువంటి ప్రజాప్రతినిధి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ములుగు జిల్లా మేడారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మొదటి రోజు భక్తులు పోటెత్తారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ హోల్డర్స్ తో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. నమస్కారం అమ్మ అందరికి. మేడం రామన్ అమ్మ, మేము ఇక్కడికి వచ్చింది ఆహార పథకంని కేంద్ర ప్రభుత్వము తీసేయాలనుకుంటుంది ఇప్పుడు. ఓకే అమ్మా, కూర్చోమ్మా. పనికి ఆహార పథకాన్ని మొత్తానికే తీసేయాలనుకుంటుంది కేంద్ర ప్రభుత్వము. మనము రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు పెట్టినటువంటి కార్యక్రమం ఇది. 20 ఏళ్ల నుంచి మనకి పనికార పథకం వస్తున్నది. ఇప్పుడు మొత్తం తీసేయాలంటుంది కాబట్టి దీన్ని యథావిధిగా ఉంచాలని, పనికార పథకం నడపాలని కోరడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాం. దీనివల్ల బీద సాధలు ఎంతో మంది లాభపడ్డారు కాబట్టి ఆ పథకం ఉంచాలని మోడీ గారి మెచ్చులు వంచైన పనికార పథకం ముందుకు తీసుకెళ్దామని రాహుల్ గాంధీ, ఖర్గే గారు కోరుతున్నారు. కాబట్టి ఇవాళ మెదక్లో రోహిత్ గారి నేతృత్వంలో, ఆంజనేయ నేతృత్వం ఈ మీటింగ్ పెట్టినాము. ఏమని చెప్తామో మన పనికార పథకం గురించి మాట్లాడు. హలో సార్, హలో, ఉపాధ్యాయం పని గురించి సార్. మా విలేజ్ లో ఉపాధ్యాయం పని గురించే మేము బతుకుతున్నాం సార్. ఉపాధ్యాయం పనిలో నుండి ఈ 100 రోజులు 120 రోజులు మాకు ఉపాధ్యాయం పని పెంచాలి సార్. దానితో పాటు కూలి కూడా పెంచాలి సార్. మేము లేని రైతులము, మాకు ఏది లేదు ఆదాయం లేని వాళ్ళం మేము సార్. మీకు దయచేసి చెప్తున్నాము, ఉపాధ్యాయం తీసేయద్దు, సాయం చేయాలి సార్. ఉపాధ్యాయం
ఉపాధ్యాయం ఫోటో ఎవరైతే తీసేయద్దు సార్. నమస్కారం చేసి చెప్తున్నాను సార్. రైతు బిడ్డలం మేము ఉపాధ్యాయం పని మీదనే బతుకుతున్నాం. గోల్డ్ రేట్ పెంచారు సార్. ఇంకోటి ఆడబిడ్డ పెళ్లి చేస్తే మేము ఏం చేయాలి సార్? లేదల్లం బీదలం మేము ఎట్లా బతకాలి సార్? మీరే చెప్పండి సార్. గంత రేట్ వేసి మేము ఏం చేసుకోవడం బతకాలి సార్? మేము చేసేది కూలి రైతులం, మేము రైతు బిడ్డలం సార్. ఇంకొకటి అమ్మటిపల్లి విలేజ్ లకు మా సార్ ఇప్పటి దొరక రాలేడు సార్. ఒక రోజు రావాలి సార్. మేము దయచేసి చెప్తున్నా సార్. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. ఉపాధి హామీ పథకం ఖమ్మం పట్టణంలో వందల మంది పోలీసుల పహారాలో పేదరిలను కూల్చివేశారు అధికారులు. ప్రకాష్ నగర్ రావుచెట్టు బజార్ ప్రాంతంలో దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్న పేదలపై ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్లలో ఉన్న వారిని బలవంతంగా అరెస్ట్ చేసి జేసీబీలతో కూల్చివేతలు జరిగాయి. ఒక్కరోజు ముందు కూడా ఇప్పటికిప్పుడు పొద్దున్న వచ్చుకుంటే ఒక్కరోజు ముందు కూడా చెప్పలేదు. ఒక్కరోజు కూడా ముందు చెప్పుకొని ఇప్పుడు సామాన్లతో దేవుడని కూర్చుతున్నారు. మాకేమైనా ఇచ్చారా? వేరే చోట ఏమైనా ఇచ్చారా? మాకేమైనా డబ్బులు ఇచ్చారా? వేరే చోట ప్లాన్ ఇచ్చారా? చదువుకోవడానికి ఇచ్చారా? మొత్తం ఇల్లు పోతే మీరు రోడ్డు మీద సావాలా? ఒక్కరోజు ముందు కూడా చెప్పుకుంటే మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇప్పటికిప్పుడు ఇట్లా సావాలి. ఆయన కూడా ఎక్కిస్తాం. యుద్ధం వస్తే ఆయన కూడా ఎక్కిస్తాం. ఆయన కూడా చెప్పండి. ఒక కారణం చెప్పండి. ఒక రీజన్ చెప్పండి. డిప్యూటీ సీఎం అల్లుపట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీస్ నగరపాలనకు సంబంధించి ఎన్నికలకి తెరలేచింది. ఈరోజు నుంచి 3 రోజులు ఇచ్చినటువంటి గడువుని ఆయా మున్సిపాలిటీస్లో బాధ్యులుగా ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులంతా కూడా సమిష్టిగా ఒక ఆలోచన చేసి గెలవటానికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థుల్ని, కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రజల దగ్గర తీసుకువెళ్లే విధంగా ఉండేటువంటి అభ్యర్థులపైన దృష్టి సారించి అందరి ఏకాభిప్రాయంతో సాధ్యమైనంత వరకు అభ్యర్థుల్ని నిర్ణయించుకునే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా, అట్లాగే శాసనసభ్యులందరూ కూడా వారి వారి మున్సిపాలిటీస్లో తదేక దృష్టితో అక్కడ ఉన్నటువంటి పార్టీ మండల అధ్యక్షులు, మున్సిపాలిటీస్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతో
సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను ఒక విషయం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈనాటి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ క్యాబినెట్ పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమం కోసం, అట్లాగే నగరాల అభివృద్ధి కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఇండస్ట్రీని, సర్వీస్ సెక్టర్ని, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని, హెల్త్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ముందుకు పోతూ ఉన్నాం. ఈరోజు విద్య పైన, అట్లాగే ఆరోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టి సారించడంతో పాటు నగర పాలనలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. నగరాల అభివృద్ధి ఈ భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి పునాదులుగా ఉంటుందన్నటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సన్నబియ్యం కానీ, మహిళలు తిరిగేటువంటి ఆర్టీసీలు బస్సులో ప్రయాణం విషయం కానీ, లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దశాబ్ద కాలం పైబడి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డుల్ని రాగానే పెద్ద ఎత్తున ప్రతి డివిజన్లో కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు అందించాం. ఇట్లాగే ఆయా డివిజన్స్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఈ అర్హత కలిగిన రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించి వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించి ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేసి ముందుకు పోతాను. ఈ విషయం గతంలో ఆరోగ్యం పైన ఏదైనా ఇబ్బంది పడితే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేక, ఆ బిల్లులు కట్టలేక బాధపడుతున్నటువంటి వైరాన్ని కూడా చూసాము. ఈరోజు ప్రతి కుటుంబం 10 లక్షల వరకు వైద్యం చేయించుకునే స్థాయిలో ఒక ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు భవిష్యత్ అభివృద్ధికి పునాదులు ఇస్తూ ప్యూర్ రేర్ కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ, అంటే సర్వీస్ సెక్టర్ అంతా కూడా దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ఆ ఎకానమీ. అట్లాగే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, ఆ పెరి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్ని కనెక్ట్ చేస్తూ తీసుకున్నటువంటి విధానం. అట్లాగే రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ, ఆగ్రో బేస్డ్ అంటే వ్యవసాయాల మీద ఆధారపడి ఉన్నటువంటి ఆ పంటల ఆధారితంగా ఏర్పాటు చేసేటువంటి ఇండస్ట్రీస్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే రైతులు పండించినటువంటి పంటకి వాల్యూ యాడెడ్గా చేసి దాని ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేటట్టుగా చేసే విధానంతో ఒక సమగ్రమైనటువంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఈ ప్రణాళికని మొన్నే మేము గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దాన్ని రిలీజ్ చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థికవేత్తలు కూడా ఇందులో పాల్గొని ఈ ప్యూర్ రేర్ ఈ గ్లోబల్ సమ్మిట్లో మేము రిలీజ్ చేసినటువంటి 2047 విజన్ డాక్యుమెంట్ని అందరూ అభినందించినటువంటి విషయం కూడా తెలిసింది. 2047తో ఈ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడే స్థాయిలో $3 ట్రిలియన్ ఎకానమీతో ముందు తీసుకొని పోవాలని ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రణాళిక తయారు చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ అభివృద్ధిని కొనసాగించడం కోసం ఈరోజు అత్యంత పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా పోతున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి ప్రజానికి అందరికీ కూడా ఈ సందర్భంగానే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నమస్కారం. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు అన్నది కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని బీజేపీ, బీఆర్ఎస్ దీన్నే ప్రధానంగా అస్త్రంగా కూడా మున్సిపల్ ఎన్నికల్లో తీసుకుపోవడానికి వాళ్ళు సిద్ధమైనట్టు మేము ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాం. ఆనాడు మేము ఇచ్చినటువంటి హామీల్లో పెద్ద ఎత్తున 90% అమలు చేసుకుంటూ వచ్చాం. ఇవాళ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యము ఒక్కొక్క కిలో 50 నుంచి 55 రూపాయలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యాన్ని ఉచితంగా రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ పంచే పరిస్థితి ఎక్కడా లేదు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వ పథకాలను అమలు చేయడంతో పాటు 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇక్కడ మంచిర్యాలలో అయినా ఈ యొక్క పార్లమెంటులో ఉన్నటువంటి అన్ని కూడా 10కి 10 కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ప్రతి మున్సిపాలిటీ కూడా 75% తగ్గకుండా వార్డు మెంబర్స్ అందరూ కూడా గెలవబోతా ఉన్నారు. గడచిన 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి, రెండవది గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం మొత్తం కూడా ఆర్థికంగా చితికిపోయినా కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క స్కీమును రద్దు చేయకుండా వాటి కొనసాగిస్తూనే మళ్ళీ అదనంగా చెప్పనటువంటి స్కీమ్స్ అన్నీ కూడా అమలు చేస్తున్న కారణంగా ఆయా వార్డులో కానీ ఆయా మున్సిపాలిటీలో కానీ ఇంకా అభివృద్ధి కొనసాగాలంటే రాబోయే 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఆ తదనంతరం మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుందనేటువంటి విశ్వాసం ప్రజలలో ఉంది. అందుకని వార్డులు అభివృద్ధి చెందాలన్నా, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలన్నా ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 100కు 100% కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించబోతా ఉంది. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, సర్వేస్ కావచ్చు, అట్లాగే మా యొక్క నాయకుల కార్యకర్తల ఉత్సాహం కూడా అట్లాగే ఉన్నది. నల్గొండ పట్టణాన్ని అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తూ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మీరు ఎక్కడన్నా చూడండి, తెలంగాణలో ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద క్యాంపస్, మంచి క్యాంపస్ ఎక్కడుందంటే ఎంజీ యూనివర్సిటీ అని చెప్పక తప్పదు. అలాంటి యూనివర్సిటీ కట్టించిన, అందులో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించిన, జేఎన్టీయూ ఎంబీఏ కోర్సెస్ పెట్టించిన, ఇంకా ఎన్నో కోర్సెస్ పెట్టుకుంటూ మొన్న మేడారం కేబినెట్ మీటింగ్ లో బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీతో పాటు ఎల్ఎల్బి లా కాలేజు, ఎల్ఎల్ఎం కాలేజ్ కూడా మొన్ననే కేబినెట్ లో అప్రూవ్ చేసుకున్నాం. సమ్మక్క సారక్క సాక్షిగా నేను మినిస్టర్ అయిన తర్వాత దాదాపు 200 కోట్ల బిల్డింగ్లు కూడా అక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ యంగ్ ఇండియా స్కూల్ దాదాపు 175 కోట్లతోని మన బిల్డింగే ఫాస్ట్ గా నడుస్తుంది. దానికి ప్రతి వారం కూడా కలెక్టర్ గారికి చెప్పిన, ప్రతి వారం మానిటరింగ్ చేసి 2500 మంది పిల్లల్ని, అందులో ఓసీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు ఒకటే దగ్గర ఉండే విధంగా 1000 మంది ఒకటేసారి భోజనం చేసే విధంగా ఈ రోజు కుల మతాలకు అతీతంగా చిన్నప్పుడే అవగాహన పెంచాలని 22,000 కోట్లతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ మనం కడుతున్నామంటే ఇవాళ ఈ ప్రభుత్వం విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో విద్యాశాఖ మంత్రి అయిన స్వయంగా రేవంత్ రెడ్డి గారే దీని మీద ఎప్పుడు మాట్లాడతారు. అన్నా మనం ఎన్ని చేసినా సరే మనం క్వాలిటీ విద్య అందించి ఏదో గురుకులాలు పెట్టాం, 400 మంది పిల్లలకు 20 రూములు ఇచ్చి 10 బాత్రూములు ఇచ్చి పొమ్మంటే ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి చెప్పండి? అన్ని వసతులు ఇచ్చి ప్లే గ్రౌండ్ నుండి చదువుకోవాలని నేను ఏ విధంగా ఈ ప్రకాశం బుట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ స్కూల్ దాన్ని స్థాపించిందో రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి పెట్టబోతున్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి హుస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. హుస్నాబాద్ ఓటర్లందరికీ నమస్కారం. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను, మీ శాసనసభ్యుడిగా, మీ మంత్రిగా, హుస్నాబాద్ను అభివృద్ధిలోకి తీసుకుపోయేటువంటి సందర్భంలో ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించండి. ఇప్పటికే విద్య, వైద్యము, ఉపాధి, టూరిజము అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో మరింత ఉత్సాహంగా హుస్నాబాద్ను అన్ని రంగాల్లో ముందుంచే ప్రయత్నంకు నాకు మీ ఆశీర్వచనం ఉంది. తప్పకుండా ఎవరెన్ని చెప్పినా గతంలో జరిగిన దానికి, ఇప్పుడు జరుగుతున్న దానికి, ఇంకా భవిష్యత్తులో చేయాలనేటువంటి దాని కొరకు నన్ను ఆశీర్వదించమని మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 11వ తేదీ నాడు పోలింగ్, చేతి గుర్తుకు ఓటేసి మా అభ్యర్థులు గెలిపించండి. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదన్న కారణంతో తల్లిదండ్రులకు ఓవర్డోస్ అనస్థీషియా ఇచ్చి హత్య చేసింది ఓ కన్న కూతురు. తల్లిదండ్రులు కులాంతర వివాహానికి ఒప్పుకోకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడింది. కేసు నమోదు చేసి నిందితురాల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బంట్వారం మండలము యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిండు అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనేట ఆమె కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంట్వారం ఎస్ఐ గారు, దరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి
అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలైందని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండారు. తల్లిదండ్రులు వీళ్ళున్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షను డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లకు నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా, అమ్మ అన్నందిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయి అంటే ఇంజక్షన్ ఇచ్చినా పడుకున్నదని చెప్పారు. తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా, నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి ఈమె పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా చనిపోయి అలా మదర్ మీద పడటం జరిగింది. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు, నాకు భయం వేస్తుంది రా అని చెప్పారు. వాళ్ళ అన్న వచ్చి చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మార్పల్లి హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ చనిపోయినారు అని తెలిసింది. దీని మీద లోతుగా విచారణ చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని చంపినది. ఈ కేసులో త్వరతరిగా 3వ రోజే కేసుని డిటెక్ట్ చేసిన మా దరూర్ సిఐ గారికి మరియు బంట్వారం ఎస్ఐ మా సిబ్బంది అందరికీ కూడా వికారాబాద్ మా సబ్ డివిజన్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.